ఎస్ఐఆర్ పుంగనూరు ఎస్డిపిఐ పార్టీ తరపున ఎంఆర్ఓకి అర్జీ ఇవ్వడం జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో స్థానిక ఎంఆర్ఓకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పుంగనూరు అసెంబ్లీ కమిటీ కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యూసుఫ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిటీ చేపట్టిన ఎస్ఐఆర్ 2026 మ్యాపింగ్ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా ప్రతి మండలంలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఎస్డిపిఐ పార్టీ తరపున హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి 2002 లిస్టులో పేర్లను వెతికి ఇవ్వడం, వారి యొక్క మ్యాపింగ్ ఏ విధంగా చేసుకోవాలో చెప్పడంలో మన పార్టీ కార్యకర్తలు సహాయపడుతున్నారు. ఇందులో వస్తున్న ప్రధాన సమస్య ఏమిటి అంటే ఎస్ఐఆర్ 2002లో సంవత్సరం లిస్టులో తమ పేర్లు ఉంటే వారి యొక్క మ్యాపింగ్ సులువుగా అవ్వబడుతుంది. 1995 ఓటర్ కార్డు ఉండి 2002లో లిస్టు పేరు లేని వారు పేరులో మార్పులున్నవి మ్యాపింగ్ కావడం లేదు. ఇలాంటి అనేక రకాల సమస్యలను ఈరోజు ఎంఆర్ఓకి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు అని, ప్రభుత్వ అధికారులు తమ ఇంటికి వచ్చినప్పుడు ప్రభుత్వం గుర్తించిన 2 సర్టిఫికెట్లను సబ్మిట్ చేస్తే చాలు అని తెలిపారు. కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఎస్ఐఆర్ గురించి ఎలాంటి ప్రశ్నలున్నా సమస్యలున్నా ఎస్డిపిఐ పార్టీ ముందుండి సహాయపడుతుంది అని తెలిపారు మరియు పోరాడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యూసుఫ్, జాబివుల్లా, యూనుస్, సిద్దిక్, ఆసిఫ్, షామీర్, రాయల్ బాబా, చాంద్ బాషా, ఇమ్రాన్, షాహిద్ మరియు పార్టీ నాయకులు. అందరికీ నమస్కారములు. ఏదైతే ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్ జరుగుతూ ఉంది. అందులో మనం చూస్తే ఏదైతే 2002లో ఎస్ఐఆర్ లిస్ట్ ఉంది, ఆ లిస్టును బట్టి మ్యాపింగ్ చేస్తూ ఉన్నాను. కానీ మేము ఎస్డిపిఐ పార్టీ తరపు నుండి ఏదైతే హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడము మరియు ప్రజలు మా దగ్గర వచ్చిన తర్వాత ఒక ప్రధానమైన సమస్యను నోట్ చేశాం. అదేమిటంటే 2099లో వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంది. ఆ ఓటర్ ఐడి కార్డుని పెట్టినే వాళ్ళు ఓట్లు వేసుకుంటూ వచ్చినారు. కానీ 2002లో వాళ్ళ దగ్గర ఆ లిస్ట్లో వాళ్ళ పేరు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మ్యాపింగ్ జరుగుతుంది, మ్యాపింగ్లో వాళ్ళ పేరు రావడం లేదు, మ్యాపింగ్ కావడం లేదు. ఎందుకంటే 2000 లిస్ట్లో పేరు లేదు. అలాంటి సమస్యను గుర్తించిన తర్వాత మరి ఇంకొక సమస్య ఏమిటంటే 2002 ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంది అందులో పేర్లు తప్పుగా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు పూర్తిగా భరోసాను ఇచ్చారు. ఎవరి దగ్గర అయితే 1995 కార్డు ఉంది, మళ్ళీ 2002 లిస్ట్లో పేరు లేదు, అలాంటి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ సిబ్బంది 15వ తేదీ నుండి ఇంటి దగ్గరకు వస్తారు. అప్పుడు మనకు సంబంధించిన 2 సర్టిఫికెట్లను ఏదైనా 2 సర్టిఫికెట్లు చూపిస్తే దాన్ని బట్టి కార్డు మనం ఓటర్ మ్యాపింగ్ అవుతుంది, కొత్త కార్డు ఎస్ఐఆర్ లిస్టు వస్తుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఎవరు మోసపోకండి, బెదరకండి. ఎస్డిపిఐ పార్టీ ఉంది. ప్రతి ఒక్క ఓటుని ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం. జై హింద్, జై ఎస్డిపిఐ. వాళ్ళకు వాళ్ళ తాతలు, నాయనలు, వాళ్ళ అమ్మలు అది కంప్లీట్ అవుతా ఉంది. అది కంప్లీట్ అవుతా ఉంది. ఇది 1995 చెప్తాను. 1995 సమానం. అలాంటి వాళ్ళు మ్యాపింగ్ అవసరం ఉండదు. 1995 వాళ్ళకి ఇప్పుడు ఓట్లేదా? ఇప్పుడు ఉంది కార్డు వాళ్ళ దగ్గర. కార్డు వదిలేసి ఇప్పుడు ఓటర్ ఉన్నాడా? ఓటర్ ఉన్నాడు, ఓటర్ హక్కు కూడా ఉంది. 1995 కార్డు కూడా ఉంది. కానీ 2002 లిస్ట్ లో వాళ్ళ పేరు లేదు. అందుకు ఇప్పుడు ప్రజెంట్ మ్యాపింగ్ జరుగుతూ ఉంది. చూడండి, ఆ మ్యాపింగ్ లో ఎట్లుందంటే ఇప్పుడు అతను సెల్ఫ్, లేదంటే అమ్మా నాన్న, లేకపోతే తాత, అట్లా 6 మంది ఉన్నారు. వాళ్ళకి ఏమంటే 2002లో లిస్ట్ లో పేరు రావడం లేని కారణంగా మ్యాపింగ్ రావడం. ఇప్పుడు ఉన్నాడా లేదా? ఉన్నారు, మనిషి ఉన్నారు. ఇప్పుడుంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరితో ఇవ్వండి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళది పెట్టుకొని మ్యాపింగ్ చేశారు. అది కూడా లేదు అంటే అది ఎన్ని పత్రాలు పేరెంట్స్ ఉన్నారు. 11 పత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్, దాంట్లో 11 పెట్టాలి. చిన్న ఏదో ఒకటి అందులో 2-3 ప్రోగ్రామ్ జరిగింది. దాదాపు ఒక